నీరవ్ మోడీకి ముంబై సిబిఐ ప్రత్యేక కోర్టు కొంత ఊరట ఇచ్చింది. అతని మీద ఉన్నటువంటి 321 కోట్ల రూపాయల బ్యాంకు మోసం కేసులో అవినీతి ఉందనడానికి తగిన ఆధారాలు లేవని తీర్పు చెప్పింది. అయితే ఈ కేసు పూర్తిగా ముగిసిపోలే. చీటింగ్, క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ మోసము, నేరపూరిత కుట్ర వంటి ఆరోపణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నీరవ్ మోడీ గారు చిన్న మనిషిమే కాదు. 13,000 కోట్లకు పైగా బ్యాంకు మోసాల ఆరోపణల్ని నెత్తి మీద మోస్తున్నటువంటి చాలా పెద్ద మనిషి ఆయన. ఇప్పుడైతే కోర్టు అవినీతి కేసును కొట్టివేసింది. మోసం, నేరపూరిత కుట్ర ఈ కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే దయగల కోర్టులు వాటిని కూడా త్వరలో కొట్టివేస్తాయనేటువంటి గట్టి నమ్మకంతో నీరవ్ మోడీ గారు ఉన్నారు. లోకంలో కొన్ని విషయాలు అనవసరంగా అపార్థానికి దారితీస్తుంటాయి. మనుషులు కొందరు ప్రతిదానికి అనవసర లింకులు పెట్టేస్తుంటారు. నీరవ్ ఇంటి పేరు మోదీ, మన ప్రధాని ఇంటి పేరు కూడా మోదీ. అయితే దానికి ఈ కేసుకి ఏ సంబంధం లేదు. ఆ మోదీకి ఈ మోదీకి ఏమాత్రం సంబంధం లేదు. నీరవ్ది గుజరాత్, మన ప్రధాని గారిది కూడా గుజరాత్. అయితే దానికి దీనికి ఈ కేసుకి ఏమాత్రం సంబంధం లేదు. ఈడీ, సిబిఐ వగైరాలే కాకుండా కోర్టులు కూడా ప్రధాని కింద పనిచేస్తాయి. ఇక్కడ కూడా దానికి ఈ కేసుకు ఏ సంబంధం లేదు. నీరవ్ మోదీది వెస్ట్ ఇండియా కంపెనీ అంటుంటారు. దేశ ప్రధానిని అలా ఒక ప్రాంతానికి పరిమితం చేయడం కూడా తప్పు. సో ఈ కేసుకు ప్రధానికి ఏ సంబంధం లేదు. వారు వేరు, వీరు వేరు, కోర్టులు వేరు, నీరవ్ మోడీ వేరు. అది విషయం.